వెల్కమ్ బ్యాక్ టు అనశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఉపాధ్యాయ సాధికారత నుంచి కొన్ని ప్రశ్నలు వాటి సమాధానం తెలుసుకుందాము. ఇందులో మొదటి ప్రశ్న, ఓ దేశం సామర్థ్యాలు ఎవరి చేత ఆవిష్కృతమవుతాయి అంటే అది ఉపాధ్యాయునిచే. స్వశక్తి మీద నమ్మకం, తనకు తాను నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఏమంటారు అంటే సాధికారత. సాధికారతను ఆంగ్లంలో ఏమంటారు అంటున్నారు, ఎంపవర్మెంట్. ఇక్కడ చూడండి, బోధనోపకరణ పనిముట్లు ఏ పథకం ద్వారా ఉపాధ్యాయులకు లభించిన సాధికారత అంటున్నారు, దానికి ఓబీబీ. తర్వాత పాఠశాలకు కావాల్సిన భౌతిక సదుపాయాలు సమకూర్చడం వల్ల విజ్ఞానం తీర్చడం ద్వారా దేని ద్వారా ఉపాధ్యాయులకు లభించిన సాధికారత అంటే ఎస్ఎస్ఏ. ఈజీఎస్ అంటే ఏంటి అంటున్నారు, ఎడ్యుకేషన్ గ్యారంటీ స్కీమ్. ఇక్కడ చూడండి, బ్రిడ్జ్ కోర్సులు మళ్ళీ బడికి పథకాల ద్వారా వచ్చిన పిల్లల ప్రత్యేక శిక్షణ ద్వారా వస్తారు. దీనికి సంబంధించిన పథకం ఏంటంటే ఈజీఎస్, ఎడ్యుకేషన్ గ్యారంటీ స్కీమ్. తర్వాత పిల్లలకు పాఠశాల మధ్యలోనే భోజనం అందించడం, పిల్లల నమోదు, హాజరు ఈ పథకంలోని భాగం అంటున్నారు, అది మధ్యాహ్న భోజనం యొక్క పథకం. తర్వాత సామర్థ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం, బ్రిటన్ ప్రభుత్వం రూపొందించిన పథకం ఏంటి అంటున్నారు, ఏపీపీఈపీ. ఏపీపీఈపీ మొదటి దశ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటున్నారు, 1983. ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడానికి ఏపీపీఈపీ ప్రవేశపెట్టిన సూత్రాలు ఎన్ని అంటున్నారు, అవి 6 సూత్రాలు. ఇక్కడ చూడండి, సిఏబిఈ మార్గదర్శక సూత్రాల ప్రకారం రూపొందించిన దేశీయ పథకం ఏంటి అంటున్నారు, దానికి సరైన సమాధానం వచ్చేసి డిపిఈపి. గణిత పరిజ్ఞానం, మిగిలిన ఇతర సామర్థ్యాలను 40% పెంచాలనేది ఈ పథకం యొక్క లక్ష్యం అన్నమాట. అది ఏ పథకం అంటే డిపిఈపి అన్నమాట. సిసిఆర్టి అంటే ఏంటి అంటున్నారు, సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ సెంటర్. సిసిఆర్టి ఏర్పడిన సంవత్సరం ఏ సంవత్సరం అంటే 1979. విద్యను సంస్కృతికి అనుసంధానం చేసి సంస్కృతి గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే సిసిఆర్టి, కేంద్ర సాంస్కృతిక వనరుల కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో ఆరోగ్య విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది అంటే 1992 నుంచి 93లో ప్రవేశపెట్టారు. ఇక్కడ చూడండి, ఏపీఎస్హెచ్ఈపి అంటే ఏంటి అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఎస్ఐఈటి అంటే ఏంటి అంటున్నారు, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. ఎస్ఐఈటి ఏర్పడిన సంవత్సరం ఏది అంటే 1985. ఎస్ఐఈటి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల వయసు ఎంత ఉండాలి అంటే 5 నుంచి 11 సంవత్సరాల లోపు ఉండాలండి. టెలిస్కూల్ పేరిట విద్యా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న సమయం ఉదయం 9:45 నుంచి 10:30 గంటల వరకు. ఉపాధ్యాయ వృత్తికి అభివృద్ధికి తోడ్పడేది ఏంటి అంటున్నారు, పరస్పర ఆలోచనల మార్పు, యాక్షన్ రీసెర్చ్. ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు 4. మంచి విద్యార్థి అభ్యాసానుభవాలు పొందాలంటే ఉపాధ్యాయుడు అందించాల్సింది ఏంటి అంటే సమర్థవంతమైన బోధన. సిఐఈఎఫ్ఎల్ను ప్రస్తుతం ఈ విధంగా పిలుస్తున్నారు, ఈఎఫ్ఎల్యు. ఎన్సిఆర్టి స్థాపించిన సంవత్సరం ఏది అంటున్నారు, 1961. ఇతరుల మెప్పు కోసం చేసే పనిని ఏమంటారు అంటే బాహ్య ప్రేరణ.
ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడిగా పదవి పొందడం అతనిలో కలిగించిన ప్రేరణ. ఉపాధ్యాయుల్లో వృత్తి పట్ల నిబద్ధత పెంపొందించాలంటే వేటి ద్వారా అంటే పురస్కారాల ద్వారా వాటిలో వృత్తి పట్ల నిబద్ధత పెంపొందించవచ్చు. NCTE అంటే ఏంటి అంటున్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. జాతీయ ఉపాధ్యాయ విద్యా పరిషత్ ఏర్పడిన సంవత్సరం ఏది అంటున్నారు. దానికి 1973 సంవత్సరంలో ఉపాధ్యాయ విద్యా పరిషత్ ఏర్పడిందనమాట. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు అనుమతిని గుర్తింపు ఇచ్చేది ఏది అంటున్నారు. NCTE. NIEPA అంటే ఏంటి అంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. N for national, I for institute, E for educational, P for planning and A for administration. విద్యా ప్రణాళికలు పాలనలు అనువర్తిత పరిశోధనను పెంపొందించేసింది ఎవరు చేసింది ఏంటంటే NIEPA. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విద్యా విభాగంలో ఏ శాఖ అంటే NCERT. పాఠశాల విద్యాస్థాయికి సంబంధించిన విద్యా అధ్యయనాలు నిర్వహించేది ఎవరు అంటున్నారు. NCERT అన్నమాట. తర్వాత పాఠశాల విద్యాస్థాయికి సంబంధించిన విద్యా అధ్యయనాలు పరిశోధనలు సర్వేలు నిర్వహించేది ఎవరు అంటే NCERT. CIET అంటే ఏంటి అంటున్నారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. అది ఏర్పడిన సంవత్సరం ఏది అంటున్నారు. 1962 సంవత్సరంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఏర్పడిందండి. రేడియో కార్యక్రమాల నిర్మాణంలో పరికరాల నిర్వహణ వినియోగించడంలో ప్రాధాన్యతనిచ్చేది CIET. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థ SCERT. జిల్లా రాష్ట్ర స్థాయిల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించేది SCERT అనండి. దృశ్య శ్రవణ పరికరాల తయారీకై ఉపాధ్యాయులకు తగిన శిక్షణను ఇచ్చే సంస్థ SCERT. DED కోర్సును ప్రవేశపెట్టిన ప్రాథమిక విద్యను పటిష్టం చేయడానికి విద్యను అందజేసే సంస్థ DIET. స్కూల్ కాంప్లెక్స్ అనే భావన ఏ విద్యా కమిషన్ నివేదిక నుంచి ఆవిర్భవించింది అంటున్నారు. అది కొఠారి కమిషన్. ఉపాధ్యాయులందరూ కలిసి ప్రతి ఒక్క పాఠశాల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేయడమే స్కూల్ కాంప్లెక్స్. తర్వాత విద్యా వనరుల కేంద్రాలను ఏర్పాటు చేసిన సంవత్సరం 1987 నుంచి 89 వరకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా స్త్రీల అక్షరాస్యత అభివృద్ధి చెందిన సంస్థ ఏంటి అంటే రాష్ట్ర వనరుల కేంద్రం. RIE అంటే అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సౌత్ ఇండియాలో RIE కేంద్రం ఎక్కడ ఉంది అని అది మైసూర్లో ఉందన్నమాట. MRC అంటే ఏంటి అంటే మండల్ రిసోర్స్ సెంటర్. గుణాత్మక విద్యను అందజేయడానికి మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ మండల వనరుల కేంద్రం. MRC అంటే మండల వనరుల కేంద్రం. విద్యార్థి పూర్తి వివరాలు నమోదు చేసే రిజిస్టర్ ప్రవేశ నిష్క్రమణ రిజిస్టర్. పాఠశాల పనిచేసిన రోజులు, విద్యార్థులు హాజరైన రోజులు, బడి మానివేసిన రోజులు తెలిపే రికార్డుని ఏమంటారంటే విద్యార్థుల యొక్క హాజరు పట్టి. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఏర్పరిచే రికార్డు పాఠశాల క్యాలెండర్. పాఠశాల స్థాపించిన సంవత్సరం, సాధించిన విజయాలు, జరిగిన ముఖ్య సంఘటనలను నమోదు చేసే రిజిస్టర్ ఏంటి అంటే లాగ్ బుక్ అంటారు దాన్ని.
పాఠశాల ఖర్చులు, విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లు నమోదు చేసే రిజిస్టరు క్యాష్ బుక్. విద్యార్థి భౌతిక, మానసిక, సాంఘిక, నైతిక, మనోవిజ్ఞానిక విషయాలను నమోదు చేసేది క్యూములేటివ్ రికార్డ్. పాఠశాలలో రికార్డుల నిర్వహణకు బాధ్యత వహించేవారు ప్రధానోపాధ్యాయులు అన్నమాట. రేడియో ప్రసారాలు మొదటిగా బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ BBC ద్వారా ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటున్నారు? 1920లో. ప్రాథమిక పాఠశాలలో ఉండాల్సిన కనీస విద్యార్థుల సంఖ్య 20. బోధనాభ్యాసన పరికరాల ప్రదర్శన, ప్రశ్నాపత్రాల తయారీకి శిక్షణ ఇచ్చే కేంద్రం MRC అన్నమాట. తరగతి కాలక్రమ పట్టిక దేనికి సంబంధించిందంటే విద్యా సంబంధమైంది. ఉపాధ్యాయుల క్యాజువల్ లీవ్ రిజిస్టర్కు దేనికి సంబంధించిందంటే ఉత్తర ప్రత్యుత్తరాల రిజిస్టర్. మన దేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం ఇచ్చే ఆర్జిత సెలవుల సంఖ్య 6.